Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes, this Sunday, grand test arithmetic part explanation N35. Okay, ma. So first question. So divisibility rule, భాజనీయత సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్ మనకి. If a 10-digit number 5432y1749x is divisible by 72, then find the value of 5x minus 4y. Okay, ma. 10 అంకెల సంఖ్య 5432y1749xని 72 చే భాగించబడితే 5x minus 4y విలువ ఎంత? సో 5x minus 4y విలువ ఎంత? ఓకే అమ్మా, రైట్. సో what is that number? 5 4 3 2y 1749x is divisible by 72. సో 72తో డివిజబుల్ చేయాలి, 72 చే డివిజబుల్ చేయాలి. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 72, దట్ ఈజ్ డివిజబుల్ బై విచ్ నెంబర్స్? సో ఆ నెంబర్ని ఏంటమ్మా మనకి సహప్రధాన సంఖ్యల లబ్దంగా కన్వర్ట్ చేయాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 72, ఇఫ్ ఇట్ ఈజ్ డివిజబుల్ బై విచ్ నెంబర్స్? 9 and 8. ఓకే అమ్మా, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 72, దట్ ఈజ్ డివిజబుల్ బై 9 and 8. ఎస్, ఆల్రెడీ 8 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు. అగైన్ 9 డివిజిబిలిటీ రూల్ తెలుసు మనకి. 8 డివిజిబిలిటీ రూల్, ద లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఓకే అమ్మా, చివరి 3 అంకెలు 8 చే నిశ్శేషముగా భాగించబడాలి. నెక్స్ట్ 9 డివిజిబిలిటీ రూల్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. ఆ సంఖ్యలోనే అంకెల మొత్తం 9 చే భాగించబడాలి. ఎస్, ఫస్ట్ ఏంటమ్మా మనం 8తో ట్రై చేద్దాం. 8తో ట్రై చేయాలంటే ఏంటమ్మా మనకి లాస్ట్ 3 డిజిట్స్ 49x ఈజ్ డివిజబుల్ బై వాట్ ఇస్ దట్? 8. ఎస్, 8 6 ఎంతమ్మా మనకి 48. సో వాట్ ఇస్ ద రిమైండర్? 1. ఇప్పుడు ఈ x మనం తీసుకుంటాం. జస్ట్ ఇప్పుడు ఈ ఎక్స్లో మనకి ఏంటమ్మా మనకి 0 నుంచి 9 అంకెలు, 0 నుంచి 9 డిజిట్స్ వరకు 8 డిజిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ 8తో పాసిబిలిటీ అవుతుంది. 1 తీసుకుంటే అవుతుంది 11. 11 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 8. ఇన్ కేసు 2 తీసుకుంటే 12 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 8. అంటే అప్రాక్సిమేట్ మీకు వచ్చే ఏదమ్మా మనకు 8 2 ఎంతమ్మా 16. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే అవుతుందమ్మా మనకు 6 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 6. అంటే 8 2 ఎంతమ్మా మనకు 16. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఎంతమ్మా మనకు వాల్యూ తీసుకోవాల్సింది? 6. సో ఈ ఎక్స్ ప్లేస్లో 6 తీసుకుంటే ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8. నువ్వు వై ప్లేస్లో 8 తీసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు. ఇది మనకి ఓకేమా ఎక్స్. సో 8తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 9తో డివిజిబుల్ కావాలి. 9తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్, అంకెల మొత్తం, లేకుంటే డిజిట్ సమ్. డిజిట్ సమ్ అంటే ఏంటమ్మా 9 కానీ 9 మల్టిపుల్ రావాలి. సో డిజిట్ సమ్ అప్లై చేస్తాను మనకి. సో డిజిట్ సమ్ అప్లై చేస్తే ఎలా మనం సింప్లిఫై చేయొచ్చు చూడమ్మా మనకి. సో డిజిట్ సమ్ అంటే 5 + 4 ఎంతమ్మా? 9. 3 + 2 ఎంతమ్మా? 5. 5 + 4 ఎంతమ్మా? 9. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా ఇక్కడ 9 9 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 7 + 1 ఎంతమ్మా? 8. 8 ఒక 6. 8 ఒక 6 ఎంతమ్మా? 14. 14 అంటే 1 + 4 ఎంతమ్మా మనకి? 5. సో ఇప్పుడు ఈ 5 9 కావాలంటే ఎంత నెంబర్ యాడ్ చేస్తే మనకి పాసిబిలిటీ అవుతుంది? ఈ 5 9 కావాలంటే ఎంత యాడ్ చేయాలమ్మా మనం ఇక్కడ? వై ప్లేస్లో ఎంత యాడ్ చేయాలి మనకి? సో ఈ వై ప్లేస్లో 4 యాడ్ చేస్తే ఇది కూడా ఏమవుతుందమ్మా 9. అంటే టోటల్గా 9. సో డిజిట్ సమ్ అవుతుంది కదా మనకి. ఎస్, అంటే వై ప్లస్ ఎంత తీసుకోవాలమ్మా మనం ఇక్కడ? 9 తీసుకున్నారనుకోండి. సో ద ఎంటైర్ సమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. లేదంటే మొత్తం యాడ్ చేసి మీరు ట్రై చేయొచ్చు. క్లియర్? మొత్తం అంటే ఏంటమ్మా 5 + 4 ఎంతమ్మా? 9. 9 + 3 ఎంతమ్మా మనకి? 12. సో 12 + 2 ఎంతమ్మా మనకి? 14. 14 + 1 ఎంతమ్మా? 15. 15 + 7 ఎంతమ్మా మనకి? 22. 22 + 4 ఎంతమ్మా మనకి? 26. సో 26 ఒక 26. 9 + 6 ఎంతమ్మా? 15. 26 ఒక 15 అంటే టోటల్గా ఎంతమ్మా మనకి ఇక్కడ? దట్ ఈజ్ 11. నెక్స్ట్ ఎంత అగైన్? వాట్ ఇస్ దట్? 40. సో వాట్ ఇస్ దట్? 11 41. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా టోటల్ డిజిట్ మొత్తం అంకెల మొత్తం ఎంత వచ్చిందమ్మా? 41 వచ్చింది. కానీ ఇది 9 మల్టిపుల్ రావాలంటే మనం ఎంత యాడ్ చేయాలమ్మా మనకి ఇక్కడ? సో +5 కదా మనకి. అంటే 9. సో ఎంతమ్మా మనకి? +4 యాడ్ చేస్తే 41 + 4 ఎంతమ్మా మనకి? 45. అంటే ఎంటైర్ సమ్ ఏమవుతుంది? 9 మల్టిపుల్ అవుతుంది. లేకుంటే డిజిట్ సమ్ అని అప్లై చేయండి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి? y వాల్యూ ఎంత? 4. x వాల్యూ ఎంతమ్మా మనకి? 6. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి? 5x - 4y అడిగాడు. ఎస్,
5 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకు 6 మైనస్ 4 ఇంటూ వాట్ ఇస్ దట్ వై వాల్యూ ఎంతమ్మా మనకి 4. సో 5 6 30, 4 ఇంటూ 4 ఎంతమ్మా మనకు 16. సో 30 మైనస్ 16 అంటే వాట్ ద రిమైనింగ్ 4. అంటే వాట్ దట్ వాల్యూ ఆఫ్ 5x మైనస్ 4y ఎంతమ్మా మనకి 14. సో వాట్ దట్ ఆన్సర్ 14. ఓకే మా. నెక్స్ట్ వన్, the HCF of two numbers is 11. Their LCM is 7,700. If one number is 275, then find the other number. రెండు సంఖ్యల గాసాబా 11, వాటి కాసాగు 7,700. వాటిలో ఒక సంఖ్య 275 అయితే మరొకటి ఎంత? ఓకే అమ్మా. ఎస్. సో చూడమ్మా మనకి ఇది డైరెక్ట్ అప్లికేషన్. మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు, రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు, రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి కాసాగు ఇంటూ గాసాబా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇదే కదా మనకి క్లియర్గా ఇచ్చాడు క్వశ్చన్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్. ఎస్. ఇన్ దిస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటమ్మా మనకి వన్ నెంబర్ విల్ బి గివెన్. సో వాట్ దట్ వన్ నెంబర్ 275. Then find the what is that other number. Yes. What is that LCM 7,700 into HCF. What is that HCF 11. So ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము. ఎస్. 11లో ఎనీ టైమ్స్ అమ్మా 11 2s 11 5s. నెక్స్ట్ అగైన్ 5లో ఎనీ టైమ్స్ 5 టైమ్స్. 5లో హౌ మెనీ టైమ్స్ 15 టైమ్స్. 5 15 5s 75. 2 రిమైనింగ్. 5 4s నెక్స్ట్ అగైన్ 0. నెక్స్ట్ అగైన్ 5లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 5 3s 15. అంటే 5లో ఎంతమ్మా 30 టైమ్స్ అంటే 150. 40 అంటే 5లో ఎనీ టైమ్స్ 8 టైమ్స్. దెన్ వాట్ ఇస్ దట్ అదర్ నెంబర్ అమ్మా మనకి 308. సో వాట్ ఇస్ దట్ నెక్స్ట్ నెంబర్ 308. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 308. నైస్. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 1 factorial plus 2 factorial plus 3 factorial and so on 100 factorial. మొత్తంలో ఒకట్ల స్థానంలోని అంక. ఎస్. చూడమ్మా మనకి 1 factorial అంటే ఎంతమ్మా మనకి 1. 2 factorial అంటే ఎంతమ్మా మనకి 2 into 1 అప్ టు డిక్రీజింగ్ 1 వరకు మల్టిప్లై. 3 factorial అంటే ఎంతమ్మా మనకి 3 into 2 into 1 అంటే వాట్ ఇస్ దట్ 6. నెక్స్ట్ వన్ 4 factorial 4 into 3 into 2 into 1 అంటే ఎంతమ్మా మనకి 24. ఇంకా 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా 120. 6 ఫ్యాక్టోరియల్ అంటే కూడా ఎంతమ్మా మనకు 720. ఎస్ 720. అంటే ఆఫ్టర్ 4 ఫ్యాక్టోరియల్ ఎవ్రీ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమొస్తుందమ్మా మనకి 1s ప్లస్ 0నే కదా. అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే 1s ప్లస్ ఏమవుతుందమ్మా 0. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా 1s ప్లస్ ఎంతమ్మా 0. నాట్ ఓన్లీ 100 ఫ్యాక్టోరియల్, ఇక్కడ మనకి 1000 ఫ్యాక్టోరియల్ ఇవని. బట్ ఆఫ్టర్ 4 ఫ్యాక్టోరియల్ ఎవ్రీ ఫ్యాక్టోరియల్ వాల్యూ 1s ప్లస్ బికమ్స్ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. అండ్ సో ఆన్ ఏమవుతుందమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ 100. సో 100 ఫ్యాక్టోరియల్ కూడా అంటే ఎంతమ్మా 1s ప్లస్ 0నే. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఓన్లీ డైరెక్ట్గా 1s ప్లేసెస్ యాడ్ చేయండి. ఈ వల్ల 1s ప్లేసెస్ ఎంత ఉన్నాయమ్మా 0నే కదా. డైరెక్ట్ ఈ 4 డిజిట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది మనకి. 6 ప్లస్ 4 ఎంతమ్మా 10. 10 ప్లస్ 2 ఎంతమ్మా 12. 12 ప్లస్ 1 ఎంతమ్మా మనకి 13. 13 అంటే 1s ప్లస్ వాట్ ఇస్ దట్ ఆన్సర్ మనకి 3. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3. ఓకే మా. నైస్. నెక్స్ట్ వన్, A is greater than B by 7. B is greater than C by 16. A plus B plus C equal to 255. Then the value of 3A minus 4B plus C. Okay ma. Yes. A B కంటే 7 B కంటే 7 ఎక్కువైతే B C కంటే 16 ఎక్కువ అయితే మరియు A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 255 అయినా 3A మైనస్ 4B ప్లస్ C విలువ ఎంత? ఓకేమ్మా. సో A B కంటే ఎంతమ్మా 7 ఎక్కువ తక్కువ అంటే ఏంటమ్మా మనం చెప్పాను ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏంటి మైనస్ అంటే ఏ వాల్యూ B కంటే ఎక్కువ అంటే A మైనస్ B ఎంతమ్మా మనకి ఇక్కడ 7. ఇదొక స్టేట్మెంట్. నెక్స్ట్ B వాల్యూ C కంటే ఎంత ఎక్స్ట్రా అన్నాడమ్మా మనకు 16. ఇది మనకి అంటే ఇప్పుడు B వాల్యూ అంటే ఏ Cని కూడా Bలో కన్వర్ట్ చేయండి. ఓకేమ్మా. అంటే దీన్ని దట్ ఈజ్ A ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనకి
ఏ ఈక్వల్ టు ఏ బి కంటే మోర్ దెన్ ఎంతమ్మా 7 అన్నాడు కదా. ఎస్. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి బి వాల్యూ ఉంది సి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంతమ్మా 7 అవుతుంది. ఏ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఏ ఈక్వల్ టు ఎంతమ్మా బి ప్లస్ 7 కదా. ఎస్. అన్నిటి బిలోకి చేంజ్ చేస్తామమ్మా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయచ్చమ్మా బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు మైనస్ సి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 16 ప్లస్ బి అంటే ఏమవుతుందమ్మా మనకు మైనస్ బి అవుతుంది. ఇది మైనస్ ఆఫ్ చేస్తే సి ఈక్వల్ టు ఎంతమ్మా బి, ఇది మైనస్ అంటే ఏమవుతుందమ్మా ప్లస్, ఇదేమవుతుందమ్మా మనకు -16. ఇది మనకి ఇప్పుడు మనకి ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 255 కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు ఎంత రాయచ్చమ్మా బి ప్లస్ సి. ఏ ఈక్వల్ టు ఎంతమ్మా బి ప్లస్ సి ప్లస్ బి ఎంతనో తెలియదు మనకి సేమ్ బి, మొత్తము బిలోకి చేంజ్ చేసేసినాం. దెన్ సి ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా మనకు బి -16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 255. ఇది వాడు ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మేడ ఎన్ని బీలు ఉన్నాయమ్మా 3 బీలు ఉన్నాయి ఇక్కడ. 7 - 16 7 - 16 అంటే ఎంతమ్మా -9 -9 అవుతుంది ఏమవుతుందా +9 అవుతుంది. అంటే 255 + 9 ఈక్వల్ టు అంటే ఎంత వస్తుందమ్మా 3b ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 264 అవుతుంది కదా. 3b ఈక్వల్ టు ఎంతమ్మా 264. దెన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 8 24. వాట్ ఇస్ ద రిమైండర్ 24. మళ్ళీ అగైన్ 3 8 ఎంతమ్మా 24. దెన్ బి వాల్యూ ఎంతమ్మా మనకు 88. ఇంకా బి వాల్యూ 88. ఇంకా బి వాల్యూ వచ్చిందంటే మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా 3a - 4b + c వాల్యూ అడిగారు. ఇప్పుడు ఈ బి ఈక్వల్ టు ఎంతమ్మా 88. దెన్ బి ఈక్వల్ టు 88 అయితే ఏ వాల్యూ ఎంత ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 88. బి అంటే ఎంతమ్మా 88 + 7. 88 + 7. సో 88 + 7 అంటే ఎంతమ్మా మనకి ఇది 95. ఎంతమ్మా మనకి ఇది 95. ఎస్. నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా మనకు సి వాల్యూ కావాలి. సి వాల్యూ ఈక్వల్ టు బి ఎంతమ్మా మనకు 88 మైనస్ ఎంతమ్మా మనకు 16. 8 - 6 అంటే ఎంతమ్మా 2. 8 - 7 అంటే 1 అంటే ఎంతమ్మా 7. దట్ ఈజ్ సి వాల్యూ ఎంతమ్మా మనకు 72. సో ఇప్పుడు ఏబిసి వాల్యూ క్లియర్గా వచ్చాయి కదా. ఆ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామో వాడు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి అయిపోతుంది డైరెక్ట్గా. ఎస్. ఏ వాల్యూ ఎంతమ్మా మనకి 3 × 95. ఎస్. 3 ఇంటూ ఏ వాల్యూ 3 × 95. 3 5 ఎంతమ్మా 15. నెక్స్ట్ 3 9 ఎంతమ్మా 27. నెక్స్ట్ ఎంతమ్మా 28. 3a మైనస్ 4b 4 × 88. 4 8 32. 4 8 32. 32 ఒక 3 అంటే ఎంతమ్మా మనకి 35. ఓకేమ్మా. ప్లస్ నెక్స్ట్ ఏముందమ్మా మనకు సి వాల్యూ. సి వాల్యూ అంటే ఎంతమ్మా 72. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 72. ఎస్. ఈ 285 + 72 యాడ్ చేస్తే 5 + 2 ఎంతమ్మా మనకు 7. 8 + 7 అంటే ఎంతమ్మా మనకు 15. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3 మైనస్ ఎంతమ్మా 352. ఎస్. 352. 357లో 352 పోతే వాట్ ద రిమైనింగ్ అమ్మ వాల్యూ మనకి 5 అవుతుంది. సో వాట్ దట్ వాల్యూ 5. సో 3a - 4b + c వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ 5 అవుతుంది. ఫైండ్ ద పాజిటివ్ నెంబర్ which when increased by 17 is equal to 60 times reciprocal of the number. ఒక ధనాత్మక సంఖ్యను 17 పెంచినప్పుడు అది దాని విలోమానికి 60 రెట్లు అవుతుంది. ఆ సంఖ్యను కనుగొనము. సో చూడమ్మా ఒక ధనాత్మక సంఖ్యను 17 పెంచాలి, దాని విలోమానికి 60 రెట్లు అవుతుంది అన్నాడు. డైరెక్ట్ ఆప్షన్ ద్వారా ట్రై చేయనమ్మా. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తేనా ఆప్షన్ ఏ ఎంతమ్మా 20. 20కి ఎంత పెంచాలా 17 పెంచితే అది దేనికి ఈక్వల్ కావాలా ఈ వాల్యూకి రావాలా. దాని యొక్క విలోమానికి 60 రెట్లు అన్నాడు. దాని యొక్క విలోమం నెంబర్ ఎంతమ్మా 20. విలోమం అంటే ఎంతమ్మా 1/20 ఇంటే ఎంతమ్మా మనకు 60 అంటే 60. బట్ 0 0 క్యాన్సల్ 2లో ఎంతమ్మా 3. బట్ ఈక్వల్ అవుతాయా కాదు. క్లియర్. ఇది ఫస్ట్ అయితే కాదు. సెకండ్ వన్ సెకండ్ ఆప్షన్ ట్రై చేస్తే ఒక ధనాత్మక సంఖ్యకి ఎంత పెంచాలమ్మా 17 పెంచితే సో దాని యొక్క విలోమం అంటే ఎంతమ్మా 1/12 ఇంటే ఎంతమ్మా 60. 12 ఎనీ టైమ్స్ అమ్మా 5. బట్ అవుతుందా మనకి ఇది కూడా కాదు.
ఇంకా నెక్స్ట్ ఎంతమ్మా 9. సో 9 ప్లస్ ఎంతమ్మా 17, దట్ ఈజ్ ఈక్వల్ టు విలోమం అంటే ఎంతమ్మా 1/9 ఇంటూ 60. బట్ ఇవల్ల అవుతున్నాయా మనకి? కాదు. ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటమ్మా డైరెక్ట్గా థర్డ్ వన్ అవుతుంది. కావాలంటే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి 3 ప్లస్ ఎంతమ్మా 17 ఎంతమ్మా మనకు 20. ఒక సంఖ్యకు 17 పెంచితే సో దీని యొక్క విలోమం అంటే ఎంతమ్మా 1/3 ఇంటూ ఎంతమ్మా 60 టైమ్స్ ఇంటూ 60. 3లో ఎంతమ్మా మనకు 20 అవుతుంది. ఇక్కడ కూడా ఎంత వచ్చిందమ్మా 20. సో ఈక్వల్ ఇంటూ ఎంతమ్మా 20. రెండు ఈక్వల్ అయినాయి కదా మనకి. అంటే ఒక సంఖ్యకు 17 పెంచితే దాని యొక్క విలోమానికి ఎలా ఉండాలా 60 రెట్లు ఉండాలి. దాని యొక్క విలోమం ఏంటంటే 1/3 ఇంటూ 60 60 టైమ్స్ అంటే ఎంత వస్తుందో 20. సో అప్పుడు మనకి ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ ఏది తీసుకోవచ్చు డైరెక్ట్గా 3 అప్లై చేసుకోవచ్చు. లేదు మనం ఎక్స్ తీసుకుని ట్రై చేయొచ్చు. చిన్న స్మాల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాని అవసరం లేదంటే డైరెక్ట్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేమ్మా. ఎస్. The difference between squares of two consecutive even numbers. ఇక్కడ స్మాల్ మిస్టేక్ అంటే ఇక్కడ 72 కాదమ్మా మనకి ఇది 140 తీసుకోండి. The difference between squares of two consecutive even numbers 140. Find the sum of these two numbers. ఓకే అమ్మా. వరుసగా రెండు సరి సంఖ్యల వర్గాల మధ్య వ్యత్యాసం 72. ఈ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య వ్యత్యాసం. రెండు వరుస సరి సంఖ్యలు ఏంటంటమ్మా ఎక్స్, నెక్స్ట్ ఏంటమ్మా x+2 అని మనం తీసుకుంటాం. వీటి యొక్క ఏంటమ్మా వర్గాల మధ్య వ్యత్యాసం. దీని యొక్క స్క్వేర్ అంటే ఏంటమ్మా x+2, నెక్స్ట్ ఏంటమ్మా స్క్వేర్ మైనస్ ఏంటమ్మా స్క్వేర్. వీటి మధ్య వ్యత్యాసమే ఎంతమ్మా మనకు 140 అవుతుంది. ఇక్కడ 72 కాదమ్మా మనకి ఇక్కడ 140 తీసుకుని ట్రై చేయండి. ఓకేమ్మా. 140. సో వాటి యొక్క మధ్య వ్యత్యాసం ఎంతమ్మా 140. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి x+2 హోల్ స్క్వేర్ కదా. సో x+2 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎలా ఉందమ్మా మనకు a+b హోల్ స్క్వేరే కదా. అంటే ఏమవుతుందమ్మా x² a² ప్లస్ b² అంటే ఎంతమ్మా 4, 2ab అంటే ఎంతమ్మా మనకు 4x మైనస్ x² ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 140 అవుతుంది. అంటే ఇప్పుడు +x² -x² ఏమవుతుందమ్మా క్యాన్సల్. దెన్ 4x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఈ +4 అవతల పోతే ఏమవుతుందమ్మా -4 అంటే ఎంత వస్తుంది మనకి 136 అవుతుంది. ఎస్ 4లో ఎనీ టైమ్స్ అమ్మా 4 3 12. వాట్ ద రిమైండర్ 1. 4 4 ఎంతమ్మా 16. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 34 అవుతుంది. x ఈక్వల్ టు ఎంతమ్మా 34. దెన్ x ఈక్వల్ టు 34 అయితే నెక్స్ట్ x+2 అంటే ఎంతమ్మా మనకు 36 కదంగా. 34 + 2 అంటే ఏంటమ్మా 36. అంటే ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏంటమ్మా మనకి 34 నెక్స్ట్ ఎంతమ్మా 36. ఆ రెండు సరి సంఖ్యలు ఏంటమ్మా 34 36. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు. మొత్తం అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా యాడ్ చేస్తే దట్ ఈజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 70 అవుతుంది. బట్ ఉండే ఆప్షన్లో మనకు 70 లేదు. అంటే వాట్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. సార్ మళ్ళీ వాడు 72 ఇచ్చాడు కదా, మనం 72 తీసుకుని ట్రై చేస్తేనా సేమ్ అప్లికేషన్ అమ్మా మనకి. సేమ్ ఇక్కడ ఏమవుతుందమ్మా 4x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఈ 140 నుంచి ఎంత మైనస్ చేసాం 4 కదా. అంటే ఇప్పుడు ఎంతమ్మా 72 - 4. దెన్ 4x ఈక్వల్ టు 12 - 4 అంటే ఎంతమ్మా 8. ఓకేమ్మా 12 - 4 అంటే ఎంతమ్మా 8. అంటే వాట్ ద రిమైండర్ 6 అవుతుందమ్మా 62. దెన్ 4లో ఎనీ టైమ్స్ అమ్మా మనకు 4 1 ఎంతమ్మా 4. వాట్ ద రిమైండర్ 4 7 ఎంతమ్మా 28. దెన్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా బేస్ సంఖ్య అవుతుంది. అందుకోసం 72 తీసుకుంటే వాడు ఇచ్చిన నెంబర్ ప్రకారం మనకు క్వశ్చన్ రాంగ్ అవుతుంది. కాబట్టి అక్కడ 140 తీసుకుని ట్రై చేయండి. ఓకేమ్మా. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ అనేది 17 వచ్చింది కానీ మనకి ఈవెన్ నెంబర్ రావాలి. కానీ ఈవెన్ నెంబర్ వస్తుందా మనకి లేదు. కాబట్టి ఇది మనకు 72 వర్క్ కాదు. ఇక్కడ 140 తీసుకుని చెక్ చేయండి. ఆన్సర్ క్లియర్గా ఉంటుంది. సో వర్ దట్ ఆన్సర్ రెండు సంఖ్యల మొత్తం ఎంతమ్మా డైరెక్ట్ మనకి 70 అవుతుంది. సో 70 ఏదైనా ఆప్షన్ ఉందా లేదా అంటే వర్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. So 9 cubed into 81 square divided by 27 cubed 3 power of x then x equal. సో ఇప్పుడు అన్నీ ఏంటమ్మా మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని 3లోకి చేంజ్ చేయండి అమ్మా. 9 అంటే ఏం రాయచ్చమ్మా 3 స్క్వేర్ పవర్ ఆఫ్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ క్యూబ్డ్ ఇంటూ 81 అంటే ఎలా రాయచ్చమ్మా మనకు 3లో 3 పవర్ ఆఫ్ 4 3 పవర్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ ఏంటమ్మా స్క్వేర్ డివైడెడ్ బై 27 అంటే ఏంటమ్మా 3 క్యూబ్డ్ పవర్ ఆఫ్ క్యూబ్డ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ ఎక్స్. ఇది మనకి
సో ఇది ఎలా ఉందమ్మా ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏమవుతుందమ్మా ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ ఎక్స్. ఎస్ బట్ ఇది ఎలా ఉందమ్మా మనకి సో ఇక్కడికి మాత్రం తీసుకుంటే ఇది ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏం రాయొచ్చమ్మా ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 8 ప్లస్ 6 3 పవర్ ఆఫ్ 14 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 9. ఎస్ ఇది ఎలా ఉందంటే మనకి ఈక్వల్ టు ఏంటమ్మా 3 పవర్ ఆఫ్ ఎక్స్ ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3 పవర్ ఆఫ్ 14 మైనస్ 9 3 పవర్ ఆఫ్ 14 మైనస్ 9 అంటే ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 పవర్ ఆఫ్ ఎక్స్. బేసెస్ ఈక్వల్గా ఉంటే ఏమవుతుందమ్మా మనకి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు అంటే భూములు సమానంగా ఉంటే ఘాతాంకాలు సమానం చేయొచ్చు అంటే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 5. సో వర్ దట్ ఆన్సర్ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది. సో వర్ దట్ ఎక్స్ వాల్యూ 5. ఓకే అమ్మా. నెక్స్ట్ on a tree there are some parrots and some pigeons in the ratio 7:9 respectively. After 1 hour 8 parrots fly away and 6 pigeons 10 sparrows come and sit on the tree. The ratio of the parrots and pigeon on the tree is 1:4. What is the ratio of the parrots and the sparrows that the tree or now ఇన్ ద ట్రీ ఆన్ ద ట్రీ ఒక చెట్టు మీద వరుసగా 7:9 నిష్పత్తిలో కొన్ని చిలుకలు మరియు పావురాలు ఉన్నాయి. ఎస్ ఒక గంట తర్వాత 8 చిలుకలు ఎగిరిపోతాయి మరియు 6 పావురాలు 10 పిచ్చుకలు వచ్చి చెట్టు మీద వచ్చి కూర్చుంటాయి. చెట్టు మీద ఉన్న చిలుకలు మరియు పావురాల నిష్పత్తి ఇప్పుడు 1:4. ఇప్పుడు చెట్టు మీద ఉన్న చిలుకలు మరియు పిచ్చుకల నిష్పత్తి ఎంత? ఎస్ బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఇన్ ఏ ట్రీ how many parrots that is parrots and pigeons how many parrots so ఏంటమ్మా parrots and pigeons చిలుకలు మరియు పావురాల నిష్పత్తి ఇస్తున్నాడు. ఎంతమ్మా మనకి వాటి యొక్క రేషియో 7:9 ఇది ఇచ్చాడు మనకి. ఒక 1 అవర్ తర్వాత 8 చిలుకలు ఎగిరిపోయాయి చిలుకలు ఓకేమ్మా 6 పావురాలు మరియు 10 పిచ్చుకలు వచ్చి చెట్టు మీద ఉన్నాయి. ఓకే అప్పుడు చెట్టు మీద ఉన్న చిలుకలు మరియు పావురాలు అంటే ఫైనల్ కూడా ఇస్తుంది ఏంటమ్మా మనకి ప్యారెట్స్ అండ్ పీజియన్ రేషియో ఇస్తున్నాడు అంటే వాటి యొక్క రేషియో ఎంతమ్మా 1:4. బట్ ఇక్కడ ఏంటంటే పిచ్చుకలు వచ్చి చేరాయి అది తర్వాత చెక్ చేద్దాం మనం ఇక్కడ అంటే ఇప్పుడు 1 అవర్ తర్వాత ఫస్ట్ 7:9 అమ్మా 1 అవర్ తర్వాత ఎన్ని ప్యారెట్స్ ఎగిరిపోయాయి మనకి 8 అంటే ఏమవుతుందమ్మా -8 ఇది ఆల్రెడీ గుర్తుంటుంది అనుకుంటా మీకు. ఐస్ మళ్ళీ ఎన్ని మనకి పీజియన్స్ వచ్చి చేరాయి మనకి ఇక్కడ 6 పీజియన్స్ అంటే ఏంటమ్మా మనకు +6 ఇది మనకి అంటే ఏం లేదమ్మా ఈ 7:9లో మొదటి నెంబర్ను 8 తగ్గిస్తున్నాడు రెండవ నెంబర్ను 6 పెంచుతున్నాడు. సో రేషియో నిష్పత్తి అనుపాతం లాంటి క్వశ్చన్స్ వస్తుంటామా కానీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ప్యారెట్స్ అండ్ పీజియన్ రీజన్స్ ఇస్తున్నాడు అంటే సో ఏమవుతుందమ్మా మనకి సో ప్యారెట్స్ 8 ఎగిరిపోయాయి పీజియన్స్ ఏమవుతాం 6 వచ్చి చేరాయి. ఇలాంటి ఉన్నప్పుడు మనకి ప్యారెట్స్ పీజియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు కదా క్లియర్గా ఏంటమ్మా మనకి క్రాస్ మల్టిప్లై చేసి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలమ్మా అడిషన్ చేయాలని చెప్పాను. 2 ప్లస్లు ఉంటే ఏంటమ్మా మైనస్ 2 మైనస్లు ఉంటే కూడా ఏమవుతుందమ్మా మైనస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం అంటే ఎంతమ్మా 6 8 4 ఎంతమ్మా 32 8 4 32 అంటే ఎంతమ్మా మనకి ఇది టోటల్గా 38 అవుతుంది. ఈ 38 ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్ అంటే పైన క్రాస్ మల్టిప్లై చేయండి ఎంతమ్మా మనకి 28 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 9 28 9 what is the difference 19 ఈ 19 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్ మనకి ఇది 38 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 2 అవుతుంది. సో 1 పార్ట్ ఈక్వల్ టు 2. సో మనకు కావాల్సిన రేషియో ఏమడిగాడమ్మా మనకి ప్యారెట్స్ అండ్ పిచ్చుకల నిష్పత్తి ఇప్పుడు చెట్టు మీద ఉండేటివి అంటే 1 పార్ట్ 2 ఈక్వల్ అయితే 7 పార్ట్స్ ప్యారెట్స్ ఎంతమ్మా 14 7 పార్ట్స్ ఈక్వల్ టు 7 × 2 ఎంతమ్మా 14 అంటే స్టార్టింగ్ ఆ చెట్టు పైన ట్రీ పైన ఉన్న ప్యారెట్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు 14 ఉన్నాయి. ఒక గంట తర్వాత మనకి ప్యారెట్స్ నెక్స్ట్ ఎంతమ్మా మనకు కావాల్సింది వేటి యొక్క రీజియన్ అడిగాడు స్పారోస్. సో పిచ్చుకలకు మధ్య నిష్పత్తి ఒక గంట తర్వాత అంటే స్టార్టింగ్ నీ కాడ ఎన్ని ఉన్నాయమ్మా ప్యారెట్స్ 14 ఉన్నాయి. ఎన్ని ప్యారెట్స్ ఎగిరిపోయాయి -8 నీకు ఆ తర్వాత ఎన్ని స్పారెట్స్ వచ్చి చేరాయి ఇక్కడ 10
ఇది మనకి రేషియో అడిగాడు. అంటే 14 - 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6, అగైన్ ఎంతమ్మా 10 అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్, 2లో ఎంతమ్మా 5 టైమ్స్, అంటే వాట్ దట్ రేషియో 3:5 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 3:5. ఓకే అమ్మా. Find the fraction of 0.426, 26, 26, 26 and so on. ఓకే అమ్మా, భిన్న రూపంలో రాయండి. ఇదేంటమ్మా 0.4262626 రిపీటెడ్ కదా, అంటే దీన్ని ఎలా రాయించమ్మా మనకి రిపీటెడ్ రికరింగ్ డెసిమల్ 0.426 బార్ కదా. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి రిపీటెడ్ పునరావృతమయ్యే దశాంశాల్లో భిన్న రూపంలోకి ఎలా మార్చాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏంటమ్మా డైరెక్ట్గా టోటల్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 426 మైనస్ సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ వాల్యూస్ ఏమున్నాయమ్మా 0.4 divided by denominator. After how many numbers will be born? 2 numbers will be born. Take it how many nines? 2 nines. After decimal point without bar digits, how many digits? 1 digit. Take it how many zeros? 1 zero. ఏం లేదమ్మా డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ బార్ ఉంటే అన్ని నైన్స్ తీసుకుంటున్నా, బార్ లేని అంకెలు ఉంటే అన్ని జీరోస్ యాడ్ చేస్తున్నా. అంటే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 2 నెంబర్స్ బార్ ఉంది కాబట్టి 2 నైన్స్, అగైన్ బార్ లేకుండా 1 డిజిట్ ఉంది కాబట్టి 1 జీరో. అంటే 426 - 4 అంటే సో వాట్ దట్ ఆన్సర్ అమ్మా మనకి ఇది 422 బై ఎంతమ్మా మనకి 990 అవుతుంది డైరెక్ట్గా. సో వాట్ దట్ ఆన్సర్ 422 బై 990. దట్ ఈస్ ద డి ఆప్షన్. ఓకే అమ్మా. ఎస్. నెక్స్ట్ వన్. ఎస్. If the average of x plus 1/x is k, then the average of x square and 1/x² is. Okay ma. Yes, x మరియు 1/x యొక్క సగటు k అయితే x² మరియు 1/x² యొక్క సగటు ఎంత? జనరల్గా x 1/x సగటు అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ x ప్లస్ 1/x సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఈక్వల్ టు ఏంటమ్మా k అన్నాడు. ఇది k. ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు ఈ 2 ఇతలకు పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై అవుతుంది. ఇది మనకి కావాల్సిన x² ప్లస్ 1/x² యొక్క సగటు కావాలి. x² ప్లస్ 1/x² అంటే వాటి యొక్క టోటల్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి దీన్ని స్క్వేర్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, సో ఇరువైపులా వర్గం చేస్తే అయిపోతుంది మనకి. ఓకేమ్మా, ఇరువైపులా వర్గం చేయాలి. లేదు మనకు x ప్లస్ 1/x ఈక్వల్ టు ఎంతమ్మా 2k. లేదు డైరెక్ట్గా నీకు రావాలంటే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే డైరెక్ట్గా దీని స్క్వేర్ ఎంతమ్మా మనకి 2k² అంటే ఎంతమ్మా మనకి 2k² అంటే ఎంతమ్మా 4k². ఎస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏంటమ్మా -2. మైనస్ ఉంటే ఏమవుతుందమ్మా +2 తీసుకోండి అయిపోతుంది డైరెక్ట్గా. సార్ ఇది ఎలా రాస్తున్నాం మనం అంటే మీకు ఫార్ములా ఎక్స్పాన్షన్ ట్రై చేయండి నీకు అండర్స్టాండింగ్ అవుతుంది. ఇదేంటమ్మా ఫార్ములా a+b² కదా, అంటే a² అంటే ఎంతమ్మా x², b² అంటే ఎంతమ్మా 1/x² ప్లస్ 2ab. a అంటే ఎంతమ్మా x, b అంటే ఎంతమ్మా 1/x, x 1/x ఈక్వల్ టు 4k². x ఏమవుతుందమ్మా క్యాన్సల్. దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంతమ్మా 4k². ఈ +2 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా -2. అదే రాస్తున్నా డైరెక్ట్గా. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి అమ్మా +2 డైరెక్ట్గా అయిపోతుంది మనకి. క్లియర్ అండర్స్టాండింగ్? సో x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంతమ్మా 4k² -2. కానీ మనకు అడిగింది ఏంటమ్మా యావరేజ్. యావరేజ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ అగైన్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా 2 నెంబర్సే కదా, 1 2 నెంబర్స్ అంటే బై ఎంతమ్మా మనకి 2. ఇది మనకు సింప్లిఫై చేస్తే అంటే 4k² -2/2. బట్ ఏమైనా ఉన్నాయా? లేదు. అంటే దీంట్లో ఏం కామన్ ఉందమ్మా మనకి 2 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ న్యూమరేటర్లో 2 కామన్ తీసుకుంటే ఏంటమ్మా మనకి 2k² -1 బై ఎంతమ్మా మనకి 2 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 2k² -1 అవుతుంది. 2k² -1. సో దట్ ఈస్ ద సి ఆన్సర్ అవుతుంది. ఓకేమ్మా. సో బై 2 ఎందుకు రాస్తున్నామా ఇక్కడ? సో యావరేజ్ అంటే ఏంటమ్మా వీటి యొక్క x² ప్లస్ 1/x² యావరేజ్ x² ప్లస్ 1/x²/2, x² ప్లస్ 1/x², 2k² అంటే ఏంటమ్మా 4k², ప్లస్ ఉంటే -2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే +2. సో అది ఎలా అంటుంటుంది ఫార్ములా ఎక్స్ప్లెనేషన్. ఓకేమ్మా. ఎస్. Next, in a class 60 students, 40% are girls. The average weight of boy is 62 kgs and that of the girls is 55 kgs. What is the average weight of the whole class? Okay ma. Yes, 60 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో 40% బాలికలు
బాలుర యొక్క సగటు బరువు 62 కిలోలు మరియు బాలికల యొక్క సగటు బరువు 55 కిలోలు. మొత్తం తరగతి సగటు బరువు ఎంత? ఎస్ సార్, చూడమ్మా, డైరెక్ట్గా 60 మంది విద్యార్థులు ఉన్నారమ్మా మనకి. క్లియర్. సో 40% గర్ల్స్ ఉన్నారు. 40% గర్ల్స్ ఉన్నారంటే బాయ్స్ ఉంటున్నారు ఆటోమేటిక్గా మనకు 60%. ఎలా తీసుకుంటారు? టోటల్గా 100%. 100లో 40% గర్ల్స్ అయితే రిమైనింగ్ ఏంటమో బాయ్స్ 60%. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ అన్నాడు, అంటే బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇస్తున్నాడమ్మా. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 60లో 60% అంటే ఎంతమ్మా మనకు 36. ఇది మనకి, ఇది ఎవరమ్మా మనకు 36 బాయ్స్. సో ఎంతమ్మా మనకి ఇది 36 బాయ్స్. వీటి యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకు 62 kgs. ఇది ఇచ్చాడు మనకి. క్లియర్. అండ్ దట్ ఆఫ్ ది గర్ల్స్ అన్నాడు, అంటే గర్ల్స్ ఎంత ఉన్నారమ్మా మనకి 40%. దేంట్లో 40%? 60లో 40%. 60లో 40% ఎంతమ్మా? పర్సెంటేజ్ బై జీరోస్ అన్ని క్యాన్సిల్. 6 × 4 ఎంతమ్మా? 24. అంటే ఈ 24 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంతమ్మా? 55 kgs. ఇది మనకి ఇచ్చిన, అంటే 36 మంది బాయ్స్ యొక్క సగటు వెయిట్ 62, 24 మంది యొక్క బాలికల యొక్క సగటు వెయిట్ 55. మనకు కావాల్సిన ఏంటమ్మా? వాట్ ఇస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్? మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత? దీన్ని సమ్లేకి మార్చుకుని మనం సింప్లిఫై చేయొచ్చమ్మా. లేదు సమ్లేకి మార్చుకోకుండా సింప్లిఫై చేయాలంటే డీవియేషన్ మెథడ్ అప్లై చేయి. ఇవి క్యాన్సిల్ చేయండి అమ్మా. 12 ఎనీ టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. 12 ఎనీ టైమ్స్ అమ్మా? 2 టైమ్స్ మనకి. అంటే ఇప్పుడు నేను ఈక్వల్గా ఒక యావరేజ్ 62 డిస్ట్రిబ్యూట్ చేస్తా. యావరేజ్ డీవియేషన్ ఈక్వల్గా 62 డిస్ట్రిబ్యూషన్ అప్లై చేస్తే యావరేజ్ అనేది ఎలా ఉంటుందమ్మా మనకు? ఈక్వల్ వాల్యూ ఉంటుంది. నేను ఈక్వల్గా 62 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా మనకు? 0 అవుతుంది. 0నే కదా మనకి. ఎస్. ఇక్కడ 62, ఇక్కడ 55. ఎంత తక్కువ ఉందమ్మా మనకి? ఇక్కడ మైనస్ ఎంత తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉందమ్మా మనకి? ఇక్కడ 7ఏ కదా. క్లియర్. ఇక్కడ 62, 55 ఎంత తక్కువ ఉంది? 7 ఉంది. అంటే -7 ఇంటూ ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి? ఇక్కడ 2 నెంబర్స్. 7 2 ఎంతమ్మా? 14. అంటే -14 అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ 62 మైనస్ ఎంత ఉందమ్మా? తక్కువ -14 డివైడెడ్ బై టోటల్ ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి? 5 నెంబర్స్కి ఎంత రెడ్యూస్ అవుతుంది? 5 నెంబర్స్కి ఎంత రెడ్యూస్ అవుతుంది? క్లియర్. ఎస్. 5లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి? 5 2s 5 8s. అంటే 62 మైనస్ ఎంతమ్మా? 2.8. అంటే 62 నుంచి 2.8 అంటే సో 0.0. 10 - 8 ఎంతమ్మా? 2. వాట్ ఇస్ ద రిమైండర్? 1. అంటే 11 - 2 అంటే ఎంతమ్మా? 9. అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 59. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్? 59.2 kgs. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 59.2 kgs. క్లియర్ అండర్స్టాండింగ్. లేదంటే సమ్లేకి మార్చవచ్చు. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్. సో ఆ విధంగా కూడా అప్లై చేయొచ్చు. సార్ నాట్ ఓన్లీ 62, నువ్వు 55 తీసుకుని కూడా ట్రై చేయొచ్చు. క్లియర్ అండర్స్టాండింగ్. రైస్. Yes, in a class test in mathematics, 10 students scored 73 marks each. Each and average. Okay, ma. 12 students scored 60 marks each. 8 students scored 40 marks each. The mean of their scores. గణితంలో ఒక తరగతి పరీక్షలో 10 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి 73 మార్కులు, 12 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 60 మార్కులు, 8 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 40 మార్కులు సాధించారు. అయినా వారి యొక్క సగటు మార్కులు ఒక్కొక్కరికి అంటే ఏంటమ్మా? యావరేజే కదా మనకి ఇచ్చింది క్లియర్గా. ఎస్. అంటే ఫస్ట్ ఎంతమంది ఇచ్చాడమ్మా? 10 మెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 73. 12 మెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 60. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా? 8 మెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 40. ఇది మనకి. మనం జనరల్గా ఎలా అప్లై చేస్తాం? సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఆ మెథడ్ అప్లై చేసి మొత్తం యాడ్ చేసి టోటల్ నెంబర్స్ డివిజిబుల్ చేస్తే అయిపోతుంది. కానీ మనకి సమ్ చేయాలంటే ప్రతిసారి లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇంత ముందు కూడా మన ప్రీవియస్ క్వశ్చన్ ఏంటమ్మా? డీవియేషన్ మెథడ్ అప్లై చేస్తాం కదా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్గా. సో ఈ మెథడ్ అప్లై చేయండి, సింపుల్గా అయిపోతుంది వితౌట్ సమ్ మనకి. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, డైరెక్ట్ దీన్ని క్యాన్సిల్ చేయండి. 2లో ఎనీ టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. 2లో ఎంతమ్మా? 6 టైమ్స్. 2లో ఎంతమ్మా? 4 టైమ్స్. ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ ఈక్వల్గా ఎంతమ్మా? 73 డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఏ వాల్యూనా ట్రై చేయండి, దట్ ఈజ్ యువర్ చాయిస్. అప్పుడు 73 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది ఏమవుతుందమ్మా మనకు? 0 అవుతుంది. క్లియర్. 0. ఇప్పుడు 73 - 60 అంటే ఎంత లెస్ ఉందమ్మా మనకి? తక్కువ ఉంది కదా. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ వాళ్ళకి ఎంత తక్కువ ఉంది మనకి? ఇక్కడ 13. ఇక్కడ ఎంత ఉందమ్మా మనకు? -13 ఉంది. -13 × 6 అంటే ఎంతమ్మా మనకు? మైనస్ ఎంతమ్మా మనకు? 78. ఇది మనకి -78. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 73 ఇక్కడ 40 అంటే ఎంత లెస్ ఉందమ్మా మనకి? ఇక్కడ -33 ఇంటూ ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి? ఇక్కడ 4 నెంబర్స్.
అంటే 4 3 ఎంతమ్మా మనకి 12, 4 3 12 అంటే ఎంతమ్మా 13, అంటే -132. అంటే సో అప్పుడు ఎంతమ్మా 8 + 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 8 9 10 11, నెక్స్ట్ ఎంతమ్మా 210, -210 మనం రెడ్యూస్ చేయాలి. అంటే అప్పుడు ఎంతమ్మా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే యావరేజ్ ఎంతమ్మా 73 మైనస్ ఎంతమ్మా 210 డివైడెడ్ బై టోటల్. ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నారు 15 నెంబర్స్ కదా, అంటే 210 మైనస్ అంటే ఎంతమ్మా డివైడెడ్ బై 15, అంటే ఓవరాల్గా ఒక్కొక్క పర్సన్కి ఎంత రెడ్యూస్ అవుతుంది యావరేజ్గా. అంటే 3లో ఎంతమ్మా మనకు 17 టైమ్స్ పోతుంది. ఎస్ నెక్స్ట్ 3లో ఎంతమ్మా 5 టైమ్స్ పోతుంది. 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 14 టైమ్స్ పోతుంది. ఎస్ 13 - 4 అంటే ఎంతమ్మా మనకు 9. ఎస్ 9. నెక్స్ట్ 7 అంటే ఇక్కడ 6 ఉంటుంది, క్యారింగ్ పోతుంది. 6 - 1 అంటే ఎంతమ్మా 5, అంటే వాట్ దట్ యావరేజ్ ఆఫ్ ది సో ఏంటమ్మా మనకి స్కోర్ల యొక్క సగటు, ద మీన్ ఆఫ్ ది దే స్కోర్స్ ఎంత టోటల్గా ఈ మొత్తము సబ్జెక్ట్స్ యొక్క స్కోర్స్ ఎంతమ్మా మనకు 59. సో వాట్ దట్ ఆన్సర్ 59. నాట్ ఓన్లీ 73, నువ్వు 60ని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ట్రై చేయండి, ఆన్సర్ అయితే చేంజ్ కాదు. క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్ ఓకే అమ్మా. ద యావరేజ్ ఆఫ్ 2, 7, 6 and x is 5, and the average of 18, 1, 6, x and y is 10. What is the value of x plus y? 2, 7, 6 మరియు x ల యొక్క సగటు 5, 18, 1, 6 x మరియు y ల యొక్క సగటు 10 అయినా x plus y విలువ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. 2, 7 x plus 6 దీని యొక్క సగటు ఇచ్చాడమ్మా మనకు క్లియర్గా. సగటు అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 2, 7 ఎంతమ్మా మనకి 7 + 2 ఎంత 9, 9 + 6 ఎంతమ్మా మనకు 15. ఎస్ 15 ప్లస్ x డివైడెడ్ బై హౌ మెనీ నెంబర్స్ 4 నెంబర్స్. ఇది యావరేజ్. క్వశ్చన్లో యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా 5, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్లో. అదే కదా మనకి 2, 7, 9, 9 + 6 ఎంతమ్మా 15. ఎస్ అంటే ఎన్ని నెంబర్స్ అమ్మా, సారీ 4 నెంబర్సే మనకు ఉన్నది ఇక్కడ, 4 నెంబర్స్ 1 2 3 4. ఎస్ సో దట్ ఈజ్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా ఈ వాల్యూ ఇతరుకోతే ఏమవుతుంది మల్టిప్లై 20. సో ప్లస్ 15 అంటే ఎంతమ్మా -15, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 5. సో ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఎంత తీసుకోవచ్చమ్మా 5 తీసుకోండి. ఎస్ మళ్ళీ వీటి యొక్క యావరేజ్ ఎంతమ్మా 10 అన్నాడు. ఎస్ మళ్ళీ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నామా 5 నెంబర్స్. 18 + 1 ఎంతమ్మా 19, 19 ఒక 6 ఎంతమ్మా మనకు 19 ఒక 6 25, 25 + 5 ఎంతమ్మా మనకు 30. ఎస్ 30 ప్లస్ y, ఈ y హౌ మెనీ నెంబర్స్ 3 4, ఇక్కడ ఎన్నమ్మా 4 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 10. దెన్ y ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 + 10 ఎంతమ్మా మనకి 40. ఎస్ ఈ +30 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా -30 అవుతుంది. దెన్ y ఈక్వల్ టు 40 - 30 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. క్లియర్ 10. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా క్వశ్చన్ మనకి ఇక్కడ సో వర్ దట్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకు సో 18, 1, 6 అంటే ఇక్కడ ఎన్నమ్మా 5 నెంబర్స్ ఉన్నాయమ్మా. ఎక్స్ వై అంటే ఇక్కడ ఎన్నమ్మా 5 నెంబర్స్ ఉన్నాయి 5. ఎస్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5 నెంబర్స్ ఉంటే 50, ఈ +30 అంటే ఏమవుతుందమ్మా -30, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 20. ఎస్ వర్ దట్ వై వాల్యూ 20. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే ఎంతమ్మా మనకు 5, y అంటే ఎంతమ్మా మనకు 20, 20 + 5 అంటే ఎంతమ్మా మనకు 25 అవుతుంది. ఏమమ్మా డైరెక్ట్గా యావరేజ్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటమ్మా యావరేజ్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ 18 + 1 + 6 ఎంతమ్మా 18 + 1 19 + 6 ఎంతమ్మా 25, 25 ప్లస్ ఒక 5 అంటే ఎంతమ్మా మనకు 30, 30 + 5 బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. వాడు యావరేజ్ ఇచ్చాడు క్లియర్గా. ఓకేమ్మా నైస్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్ బిట్వీన్ 6 and 34 విచ్ ఆర్ డివిజబుల్ బై 5. సో 6 నుంచి 34 మధ్య 5 చే భాగించబడే అన్ని సంఖ్యల సగటును కనుగొనము. 6 నుంచి 34 వరకు 5 చే భాగించబడే సంఖ్యల సగటు కావాలి. అంటే ఇప్పుడు 6 నుండి 34 వరకు 5 చే భాగించబడే సంఖ్యలు అంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ ఏంటమ్మా 5 చే భాగించబడే సంఖ్యలు కావాలి. 6 అనేది 5 చే భాగించబడుతుందా కాదు. 7, 8, 9, 10 అంటే వాట్ ద ఫస్ట్ నెంబర్ 10. ఇది మనకి నెక్స్ట్ ఏంటమ్మా లాస్ట్ నెంబర్ తీసుకుంటే అయిపోతుంది. 34 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5, 33 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5, 32 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5, నెక్స్ట్ 31, నెక్స్ట్ ఏంటమ్మా 30. సో డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై ఎంతమ్మా 2.
సార్ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ నెంబర్ టు నెంబర్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందమ్మా. సార్ నెంబర్ టు నెంబర్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉంటే డైరెక్ట్గా యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇచ్చిన ఈ 6 నుంచి 34కు ఫస్ట్ 5 మల్టిపుల్ ఏంటమ్మా 10, లాస్ట్ 34 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5, నెక్స్ట్ లాస్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 30. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 10 + 30 ఏంటమ్మా 40/2. 2లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. సో వాట్ దట్ ఆన్సర్? 20. సో ఎంతమ్మా మనకు 20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా నన్ ఆఫ్ దిస్. కావాలంటే ట్రై చేయండి అమ్మా, మనకి ఇంకా డౌట్ ఉంటేనా. ఫస్ట్ ఎంతమ్మా 10, నెక్స్ట్ ఎంతమ్మా 15, నెక్స్ట్ ఎంతమ్మా 20, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 25, నెక్స్ట్ ఎంతమ్మా 30. ఇవే కదా టోటల్గా 5 మల్టిపుల్సే కదా మనకి. 6 నుంచి 34కు ఉన్న మధ్యలో ఉండే 10 మల్టిపుల్స్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ. సో 30, 20, 50, 60, 70, 80, 90, 100. సో 100 బై టోటల్ హౌ మెనీ నెంబర్స్ మనకి 5. అంటే 5లో ఎన్ని నెంబర్స్ అమ్మా 20 నెంబర్స్. 20నే కదా మనకి. ఎస్. సో డైరెక్ట్గా సో ఈ విధంగా నెంబర్ టు నెంబర్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉంటే డైరెక్ట్గా ఏంటమ్మా మనకి ఫస్ట్ మల్టిపుల్ ప్లస్ లాస్ట్ మల్టిపుల్ బై 2. ఇక్కడ ఇంకా సింపుల్ రేంజ్ ఉంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రేంజ్ అనేది ఎన్లార్జ్ 1 to 6 to 100 అన్నారు అనుకోండి, మొత్తం 5 మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ మల్టిపుల్ ప్లస్ లాస్ట్ మల్టిపుల్ బై 2. ఓకే అమ్మా. నైస్. After 12 years, I shall be 3 times as old as 4 years ago. Find my present age. Okay, ma. Yes, 12 సంవత్సరాల తర్వాత నా వయస్సు 4 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు ఉంటుంది. నా ప్రస్తుత వయస్సు ఎంత? బట్ ఏమన్నాడమ్మా మనకి 12 సంవత్సరాల తరువాత నా వయస్సు అన్నాడు. అంటే ప్రజెంట్ ఏజ్ నేనేమనుకుంటా, ప్రజెంట్ ఏజ్ నా యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమనుకుంటామా ఎక్స్. ఇది ప్రజెంట్ ఏజ్, నా ఎక్కువ ఏజ్. 12 సంవత్సరాల తరువాత ఆఫ్టర్ 12 ఇయర్స్. ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే ఏం రాస్తాం మనం? డైరెక్ట్గా x + 12 అని రాస్తాను. క్లియర్? ఇదే కదా మనకి. ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే ఎంతమ్మా x + 12. ఆఫ్టర్ 12 ఇయర్స్, సో ఆఫ్టర్ 12 ఇయర్స్ 3 times as old as 4 years ago. 4 సంవత్సరాల క్రితం వయసుకు 3 రెట్లు ఉంటుంది అన్నాడు. ప్రజెంట్ ఎంతమ్మా ఎక్స్. 4 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలమ్మా మనం ఇక్కడ? x - 4 కదా. ఎస్. ఈ x - 4కి ఎన్ని టైమ్స్ అన్నాడు? 3 times. దట్ ఈజ్ ఈక్వల్ టు x - 4 ఇంటే ఎంతమ్మా 3 times. అంటే ప్రజెంట్ ఏజ్ x. ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే ఏంటమ్మా x + 12. సో 12 సంవత్సరాల తర్వాత ఎంతైతే వయసు ఉంటుందో 4 సంవత్సరాల క్రితం వయసుకు 3 రెట్లు ఉంటుంది. 3 times as old as 4 years ago. 4 సంవత్సరాల క్రితం అంటే ఏంటమ్మా x - 4 × 3. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది x + 12 = 3x - 12. ఎస్. ఇక్కడ x ఇక్కడ 3x అంటే ఎంతమ్మా 2x. సో ఈ +15 +12 అంటే -12 అంటే మైనస్ అంటే ఏందో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రెండు ఏమవుతాయి యాడ్ అవుతుంది, 24 అవుతుంది. 2x = 24 అయితే దెన్ x = ఎంతమ్మా 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 12 అవుతుంది. ఎస్. x = ఎంతమ్మా 12 అవుతుంది. సో వాట్ దట్ ఏజ్ ఎంతమ్మా 12 ఇయర్స్. కావాలంటే చెక్ చేయండి అమ్మా మీకు డౌట్ ఉంటేనా. ఎస్. ఇప్పుడు 12 అమ్మా ప్రజెంట్ ఏజ్ 12. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడమ్మా మనకి? 12 సంవత్సరాల తర్వాత +12 12 సంవత్సరాల తర్వాత. 12 సంవత్సరాల తర్వాత నీ ఏజ్ ఎంతమ్మా 24. ఇది 24. ప్రజెంట్ ఏజ్ 12. ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే ఎంతమ్మా 24. కానీ మళ్ళీ క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి? సో 3 times as old as 4 years ago. ప్రజెంట్ ఏజ్ ఎంతమ్మా 12. 4 years ago అంటే ఎంతమ్మా 12 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8. ఈ 8కి ఎన్ని టైమ్స్ తీసుకోమన్నాడు మనకి? 3 times. 8 × 3 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకు? 24 కదా. ఈ రెండు ఈక్వల్ చేస్తున్నా, అదే క్వశ్చన్. క్లియర్ అండర్స్టాండింగ్? సో 12 ఇయర్స్. ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే 24. బట్ 4 years ago అన్నాడు. 4 years ago అంటే ఏంటమ్మా మైనస్ ఎంత 8. ఈ 8కి ఎన్ని టైమ్స్ అన్నాడు? 3 times. 3 × 4 ఎంతమ్మా 24. ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చు, చూడండి ఈక్వల్ అవుతుందండి. సో లేదంటే ఈ విధంగా అప్లై చేయండి. దట్ ఈజ్ x = ఎంతమ్మా 12 years. The age of Satvika is 1/5 of the age of the mother, and the sum of the ages of the son and the mother is equal to sum of the ages of the father. After 15 years, the sum of the ages of the son and his mother will be 4/3 of his father age. Find the ratio of the present ages of the Satvika mother and father respectively. Okay ma? Yes, respectively. సాత్విక వయస్సు అతని తల్లి వయస్సులో 5/5 వంతు మరియు
కొడుకు మరియు తల్లి వయస్సుల మొత్తం తండ్రి వయస్సుకు సమానం. 15 సంవత్సరాల తరువాత కొడుకు మరియు అతని తల్లి వయస్సుల మొత్తం అతని తండ్రి వయస్సులో 4/3 వంతు అవుతుంది. సాత్విక మరియు తల్లి మరియు తండ్రి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి వరుసగా కనుక్కొనండి అన్నాడు. బట్ ఏమన్నాడమ్మా మనకి, సాత్విక ఏజ్ 1/5 ఆఫ్ హిజ్ మదర్ అన్నాడు. సాత్విక వయస్సు ఆమె తల్లి వయస్సులో 1/5. 1/5 అంటే ఎంతమా 1:5. ఇది మనం రాస్తాం. మళ్ళీ ఏమన్నాడమ్మా మన క్వశ్చన్లు ఇక్కడ, అండ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్ అండ్ మదర్ ఈజ్ ఈక్వల్ టు ద ఫాదర్ ఏజ్. అంటే సన్ అంటే కుమారుడు మరియు తల్లి వయస్సుల మొత్తం ఫాదర్కి సమానంగా ఉంటుంది అన్నాడు. అంటే ఎవరికి మనకి ఇక్కడ క్వశ్చన్లు క్లియర్గా ఇచ్చాడమ్మా మనకి, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్ అండ్ మదర్ ఇల్లే కదా మనకి. వీటి మొత్తం అంటే ఎంతమ్మా 1 + 5. ఇది మనకి రైట్. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, స్వాతిక తల్లి మరియు ఫాదర్ 3 వచ్చాయి కదమ్మా. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా, ఇది అడిషనల్ స్టేట్మెంట్. ఇంకా దీంతో మనకు అవసరం లేదు, మనకు అడిగింది ఓన్లీ రేషియోనే కదా అడిగింది. సో వాటి యొక్క నిష్పత్తిగా అనుకుందాం, వాటి నిష్పత్తి ఆల్రెడీ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఎంతమ్మా మనకి 1:5 ఎంతమ్మా 6. సో వర్ దట్ ఆన్సర్ 1:5:6. బట్ ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఒక అడిషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్తో మనకు పని అవసరం లేదు, మనకు ఓన్లీ రేషియో అడిగాడు. బట్ ఏంటమ్మా మనకి సాత్విక వయసు తల్లి వయసులో 1/5 వంతు 1:5. బట్ ఫాదర్ వయసు ఎలా ఉంటున్నాడు, సో సాత్విక మరియు తల్లి వయసులో మొత్తానికి సమానం. సాత్విక తల్లి వయసులో మొత్తం ఎంతమ్మా రేషియో ఎంత 1 + 5 వీటి మొత్తం. సో వాటి మనకు అడిగిన ఓన్లీ రేషియోనే. సో వర్ దట్ రేషియో 1:5:6. ఈ స్టేట్మెంట్తో మనకు అవసరం లేదు ఇది. Yes. The speed of the 3 cars are in the ratio of 5:4:6. The ratio between the time taken by them to travel the same distance. 3 కార్ల వేగాలు 5:4:6 నిష్పత్తిలో ఉంటాయి. వారు ఒకే దూరం ప్రయాణించడానికి పట్టే సమయము. ఎస్. సో ఏంటమ్మా వేగాలు ఇచ్చాడు కదా, స్పీడ్స్ వేగాలు ఎంతమ్మా మనకి 5:4:6. దూరం ఎలా ఉందమ్మా కాన్స్టెంట్. దూరం కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ టైం ఎలా ఉంటాయమ్మా డైరెక్ట్గా ఇన్వర్స్ ప్రపోర్షనల్. స్పీడ్ టైం ఎలా ఉంటాయమ్మా మనకు ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి యొక్క ఎల్సిఎం, వాట్ దట్ ఎల్సిఎం. సో ఎంతమ్మా ఎల్సిఎం అంటే మనకు 16 కదా మనకు క్లియర్గా. ఎస్ ఎంతమ్మా ఎల్సిఎం 60. 60 అనేది 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 12 టైమ్స్, 4లో ఎంతమ్మా 15 టైమ్స్, 6లో ఎంతమ్మా 10 టైమ్స్. క్లియర్. సో వర్ ద టైం పీరియడ్ రేషియో 12:15:10 అవుతుంది. ఓకేమా. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా 60. 60 ఈజ్ డివిజబుల్ బై 5 హౌ మెనీ టైమ్స్ 12 టైమ్స్. 60 ఈజ్ డివిజబుల్ బై 4 హౌ మెనీ టైమ్స్ 15. 60 ఈజ్ డివిజబుల్ బై 6 హౌ మెనీ టైమ్స్ 10 టైమ్స్. లేదంటే క్లోజింగ్ మోడల్ 5 క్లోజ్ చేస్తే 6 4 ఎంతమ్మా 24 ఇలా అప్లై చేయండి. 4 క్లోజ్ చేస్తే 5 6 ఎంతమ్మా 30. నెక్స్ట్ 6 క్లోజ్ చేస్తే 5 4 ఎంతమ్మా 20. ఈ విధంగా క్లోజింగ్ మోడల్ని అప్లై చేయండి. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 12 టైమ్స్, 2లో ఎంతమ్మా 15, 2లో ఎంతమ్మా 10. సో వర్ దట్ రేషియో 12:15:10. లేకుంటే ఎల్సిఎం మెథడ్ను అప్లై చేయండి. ఓకేమ్మా. బట్ ఎలా అప్లై చేస్తున్నామో మనకు వేగాల నిష్పత్తి ఇచ్చాడు, మనకు కావాల్సిన ఏంటమ్మా దూరము, ఒకే దూరము డిస్టెన్స్ను ఒకే విధమైన డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. మనకు టైం పీరియడ్ రేషియో అడిగాడు. సో దూరం కాన్స్టెంట్గా ఉంటే వేగము మరియు కాలాలు ఒకదానికొకటి ఎలా ఉంటాయమ్మా మనకు విలోమానుపాతంలో ఉంటాయి. సో దెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా టైం ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే టైం స్పీడ్ ఎలా ఉంటాయమ్మా మనకు ఇన్వర్సల్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేమ్మా. ఎస్ ఎస్ A, B and C invested in a business in the ratio 4:5:7. C is a sleeping partner, so his share of profit will be half of what it would have been if he were a working partner. If they make 36,000 profit, of which 25% invested in the business, how much does B gets? A, B, Cలు 4:5:7 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. సి స్లీపింగ్ భాగస్వామి కాబట్టి అతని లాభాల వాటా అతను వర్కింగ్ భాగస్వామిగా ఉన్నట్లయితే దానిలో సగం ఉంటుంది అన్నాడు. ఎస్. వారు 36,000 రూపాయలను అర్జిస్తే అందులో 25% వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెడితే బి ఎంత పొందుతాడు అన్నాడు మనకి. సో ఏంటమ్మా మనకి ఎస్ ఏ, నెక్స్ట్ ఏంటమ్మా బిసి. సో ఏంటమ్మా మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు ఎంతమ్మా మనకి 4:5 నెక్స్ట్ ఎంతమ్మా 7. ఇక్కడ సి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్.
కానీ అతని యొక్క లాభాల వాటా, అతని యొక్క లాభం యొక్క వాటా ఎలా ఉంటుందంటే, అతను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే అతనికి వచ్చిన లాభంలో సగము అన్నాడు. వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నట్లయితే దానిలో సగము ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ సీకి ఎంతమ్మా 7 ఉంది. అతను లాభాల వాటా కావాలంటే వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే అతనికి వచ్చిన దాంట్లో సగం తీసుకోమన్నాడు. సగం అంటే దీన్ని ఏం చేయాలమ్మా, మనం బై 2 చేస్తున్నాం. ఇదే కదా మనకి. అప్పుడు మనం డైరెక్ట్ ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా సి అంటేమో వర్కింగ్ పార్ట్నర్, అదే ఇచ్చిన క్వశ్చన్లో మనకి అతను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే అతను లాభం రావాలి ఓన్లీ మనకి. అతను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే అతనికి వచ్చిన లాభంలో సగం అవుతుంది అన్నాడు. అతనికి వచ్చిన లాభం 7. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఆఫ్ చేస్తే 7/2. దీన్ని సింప్లిఫై చేయడమా, ఏం లేకుంటే వడితే డినామినేటర్ 1 అవుతుంది. సో వడితే ఎల్సిఎం ఎంతమ్మా, మళ్ళీ అగైన్ ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 2నే కదా, 2. ఈ 2 అనేది 1లో ఎనీ టైమ్స్ అమ్మా, సో 2 అనేది 1లో 2, 2 4s ఎంతమ్మా 8. 2 అనేది 1లో ఎనీ టైమ్స్ ఎంతమ్మా 2, 2 5s ఎంతమ్మా 10. నెక్స్ట్ 2 2లో ఎనీ టైమ్స్ 1 టైమ్, 1 × 7 ఎంతమ్మా 7. అంటే అప్పుడు ఎలా డివైడ్ చేయాలమ్మా, 8:10:7 రేషియోలో డివైడ్ చేయాలి. బట్ మళ్ళీ ఏమన్నా అంటే క్వశ్చన్లో మొత్తంలో లాభం ఇచ్చాడమ్మా, దాంట్లో 25% బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే టోటల్గా ఎంతమ్మా మనకి 36,000లో 25% అంటే ఎంతమ్మా 1/4. 25% ఫ్రాక్షన్ ఎంతమ్మా 1/4. ఓకేమ్మా, 4 పార్ట్స్లో 1 పార్ట్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంకా ఎంత ఉంటుందమ్మా మనకు డివైడ్ చేసుకోవడానికి, 3/4 కదా. క్లియర్ అండర్స్టాండింగ్. 25% ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/4. 1/4 అంటే టోటల్గా 4 పార్ట్స్లో 1 పార్ట్ మళ్ళీ అగైన్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంతమ్మా మనం డివైడ్ చేసుకోవడానికి, 3/4 కదా. ఎస్ 3/4. 4లో ఎంతమ్మా మనకి 9. అంటే ఎంతమ్మా 3 × 9 అంటే ఎంత మనకి 27,000. అంటే వాళ్ళు డివైడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎంత అమౌంట్ 27,000 డివైడ్ చేసుకోవాలి. లేదు 25% ఇన్వెస్ట్ చేశారంటే డైరెక్ట్గా ఎంతమ్మా 75%, 75/100. 75 అంటే ఎంతమ్మా 25 3s 25 4s కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆ 27,000 ఎలా డివైడ్ చేయాలమ్మా మనం ఇక్కడ 8:10:7 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే వరద టోటల్ 8 + 10 + 7 ఎంతమ్మా 25. ఈ 25 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 27,000. డైరెక్ట్గా ఎంతమ్మా మనకి 5లో. ఎస్ 5 5s 25, 5 4s నెక్స్ట్ 0 0. ఎస్ మళ్ళీ అగైన్ 5లో 1 టైమ్, 5 10s 40, 5 8s నెక్స్ట్ ఎంతమ్మా 0. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 1080. బట్ మనకు కావాల్సిన ఎవరు వాటమ్మా మనకి బి అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి 10 పార్ట్స్. 1 పార్ట్ 1080 అయితే 10 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 10 × ఎంతమ్మా మనకి 1080 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10,800 అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 10,800. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ వన్, A, B, C started a business. Investments 24,000, 48,000 and 18,000 respectively. After X months, A withdraw his capital. After X more months, C withdraw his capital. If at the end of the 1 year, share the profit in the ratio 1:6:1.5. Then find the value of X. A, B, Cలో 24,000, 48,000, 18,000 రూపాయల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. X నెలల తర్వాత A తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు. మరిన్ని X నెలల తర్వాత X తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు. ఒక సంవత్సరం చివరిలో వారు 1:6:1.5 నిష్పత్తిలో లాభాన్ని పంచుకుంటే X విలువ ఎంత? బట్ ఇలాంటి క్వశ్చన్స్ మనకు కావాల్సింది ఏంటమ్మా, టైం పీరియడ్ కావాలి. ఇదేంటమ్మా మనకి పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు నీకు టైం పీరియడ్ కావాలంటే క్వశ్చన్ నుంచి ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ వాట్ ఇస్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో? డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ రేషియో క్యాన్సిల్ చేయండమ్మా మనకి ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుంది కదా. 6లో క్యాన్సిల్ అవుతుంది. 6 4s 12, 6 8 ఎంతమ్మా 48. నెక్స్ట్ 6లో ఎంతమ్మా 3 times. ఇది ఇన్వెస్ట్మెంట్స్. క్లియర్? ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది. మళ్ళీ నీకు ఏం కావాలమ్మా మనకి ప్రాఫిట్ రేషియో. ఆల్రెడీ క్లియర్గా ప్రాఫిట్ రేషియో ఉంది కదా మనకి. ఎస్ వాట్ దట్ ప్రాఫిట్ రేషియో అమ్మా మనకి. ప్రాఫిట్ రేషియో ఏంటి 1:6 ఎంతమ్మా మనకి. సో 1.5. సో ఎంతమ్మా మనకి 1.5. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి ప్రాఫిట్ ఇది. సో 1:6
1.5 ఇది క్లియర్గా ప్రాఫిట్. బట్ మనకి ఇంకా కావాల్సింది ఏంటమ్మా టైం కావాలి. టైం ఈక్వల్ ఏంటమ్మా ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. క్లియర్? ఎస్. టైం ఈక్వల్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ 1/4. నెక్స్ట్ ఎంతమ్మా 6/8. నెక్స్ట్ ఎంతమ్మా 1.5/3. ఎస్. 3లో ఎంతమ్మా 5 టైమ్స్ అంటే 0.5. ఎస్ 0.5. ఇది ఎంతమ్మా మనకి 2లో 3 టైమ్స్, 2లో ఎంతమ్మా 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు క్లియర్గా దీన్ని సింప్లిఫై చేస్తే చూడమ్మా మనం క్లియర్గా ప్రాఫిట్ రేషియో ఎలా రాస్తాను ఇప్పుడు. సో ఎంతమ్మా మనకి 1/4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3/4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 1/4:3/4. నెక్స్ట్ ఎంతమ్మా 0.5 5/10 అంటే ఎంతమ్మా 1/2నే కదా. 0.5 అంటే ఎంతమ్మా 1/2నే కదా. 5/10 5/10 అంటే ఎంతమ్మా మనకి 5 1 5 2. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. ఎస్ సింగిల్ రేషియో మార్చుకోవాలంటే వరదట ఎల్సిఎం అమ్మా మనకి 4. 4 అనేది 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం. ఎస్ 1 టైం. మళ్ళీ అగైన్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం. 1 × 3 ఎంతమ్మా 3. నెక్స్ట్ 4 అనేది 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. 2 × 1 ఎంతమ్మా 2. అంటే వర్ ద టైం సారీ ఇదేంటమ్మా టైం పీరియడ్. వర్ ద టైం పీరియడ్ రేషియో 1:3:2 ఇది మనకి. కానీ ఇక్కడ కంటిన్యూగా బిజినెస్లో ఎవరున్నారు 1 ఇయర్గా ఎవరున్నారమ్మా మనకి ఇక్కడ ఏ తన మూలధనాన్ని ఉపసంహరించుకున్నాడు. మరికొన్ని తర్వాత ఎక్స్ నెల తర్వాత సి అంటే ఏసీలు డ్రాప్ అయ్యారు. అంటే బి అనేవాడు కంటిన్యూగా బిజినెస్లో ఉన్నాడు. అంటే బి ఎంత ఉందమ్మా టైం పీరియడ్ 3. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 12. ఇంకా డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 months అవుతుంది. అంటే ఎక్స్ నెలల తర్వాత ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేశారు డ్రాప్ అవుతున్నా. అంటే ఎన్ని నెలల తర్వాత 1 పార్ట్ ఎంత 4 months కదా. అంటే 4 months తర్వాత విత్డ్రా. మరికొన్ని నెలల తర్వాత 2 parts అంటే మరొక 4 నెలల తర్వాత అంటే ఇక్కడ 4 months తర్వాత డ్రాప్ అయ్యాడు. మరొక 4 నెలలు అంటే టోటల్గా ఎంతమ్మా 8 కదా అయ్యేది మనకి. సో 2 4s ఎంతమ్మా 8. అంటే ఆ ఎక్స్ అనేది ఎంతమ్మా మనకి 4 months. సో వర్ దట్ ఆన్సర్ 4 months. ఓకేమ్మా. క్వశ్చన్లు ఏంటమ్మా మనకి టైం పీరియడ్ కావాలి. క్వశ్చన్ నుంచి ఏంటమ్మా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటే క్లియర్గా టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్. ఈ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 4. అంటే ఆఫ్టర్ ఎన్ని మంత్స్ తర్వాత విరమించుకున్నాడు 4 months తర్వాత. ఎస్. A contractor undertook to finish the work in 120 days. So employed 200 men. But after 80 days, he discharges 50 men. And so the work is completed on time. Had he not discharged those men, in how many less days would the work would have been completed? ఏ కాంట్రాక్టర్ 120 రోజుల్లో పనిని పూర్తి చేయడానికి 200 మందికి ఉపాధి కల్పించాడు. ఓకేమ్మా. 80 రోజుల తర్వాత 50 మందిని తొలగించాడు మరియు పని సకాలంలో పూర్తి అవుతుంది. అతను ఆ వ్యక్తులను తీసివేయకపోతే పని ఎన్ని రోజులు ముందుగా పూర్తి అయ్యేది. ఓకేమ్మా. అంటే 120 డేస్లో పనిని పూర్తి చేయడానికి 200 మందికి ఉపాధి కల్పించాడు. ఓకేమ్మా క్లియర్. ఇక్కడ చూడండి స్మాల్ స్టేట్మెంట్ ఏంటంటే 80 రోజుల తర్వాత 50 మందిని తొలగించాడు అన్నాడు. అంటే ఇప్పుడు 80 రోజులు అంటే మొత్తం ఎంతమంది వర్క్ చేసినట్టమ్మా మనకి 80 రోజుల తర్వాత 50 మందిని తొలగించారు. అంటే 200 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 200 మెంబర్స్ ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా 80 డేస్ వర్క్ చేశారు కదా. ఎస్. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ అంటే ఎంతమ్మా మనకు 16,000 కదా మనకి ఇది. ఎస్ 16,000. ఎస్. ఈ ఏమన్నాడు మనకి 80 డేస్ తర్వాత 50 మందిని తొలగించాడు. ఓకేమ్మా. 50 మందిని తొలగించా అంటే మళ్ళీ మనకు ఎంతమంది ఉంటారమ్మా మనకి ఇక్కడ 150 మెంబర్స్ ఉంటారు కదా. ఎస్ 150 మెంబర్స్ ఉంటారు. ఈ 150 మెంబర్స్ ఇక్కడ ఎంతమంది అమ్మా 50 మంది 80 రోజులు కంప్లీట్ అయింది. టోటల్గా ఎంతమ్మా మనకి 120 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా 40 డేస్. ఎస్ 40 డేస్ ఇదే కదా మనకి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది ఎంత వస్తుంది మనకి 15 4s ఎంతమ్మా 60 అంటే 6,000 అవుతుంది. ఎంత టోటల్గా మనకి ఇది 6,000. దట్ ఈజ్ వర్ ద టోటల్ 0 0 0 నెక్స్ట్ ఎంతమ్మా 22. ఇది టోటల్గా వర్క్ అమ్మా. ఎస్. బట్ మనకేంటంటే
పని సకాలంలో పూర్తి అవుతుంది. అతను ఆ వ్యక్తులను తీసివేయకపోతే పని ఎన్ని రోజులు ముందుగా పూర్తి అయ్యేది అన్నాడు. అంటే ఇప్పుడు ఈ టోటల్ 22,000 వర్క్ను మొత్తం 200 మంది వర్క్ చేస్తే, మొత్తం ఎంతమంది అమ్మా మనకి 200 మంది వర్క్ చేస్తే, అంటే ఇప్పుడు ఎంతమ్మా బై 200, 200 మంది వర్క్ చేస్తే ఎన్ని రోజులు పూర్తి అవుతుందమ్మా? డైరెక్ట్గా 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు? 110 టైమ్స్ పోతుంది. అంటే మొత్తం 200 మెంబర్స్ వర్క్ చేస్తే ఆ పని ఎంతమో 110 డేస్లో పూర్తవుతుంది. కానీ ఎన్ని రోజుల పని ముందుగా పూర్తవుతుంది అంటే యాక్చువల్గా ఆ పని 200 మంది ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారమ్మా మనకు? 120 డేస్. యాక్చువల్గా మనకి ఎన్ని రోజులు పూర్తయింది? 110. అంటే ఎన్ని రోజులు బిఫోర్ అంటే వాటి మధ్య గ్యాప్ ఎంతమా? 120 మైనస్ ఎంతమా? 110, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా? 10 డేస్ బిఫోరు. సో వర్ దట్ ఆన్సర్ 10 డేస్. ఓకేమ్మా.